హలో వ్యూవర్స్, నేను మీ లింగారెడ్డి. వన్ ఇండియా ప్రజెంట్ చేస్తున్న లెట్స్ టాక్ విత్ లింగారెడ్డి ప్రోగ్రాంలో ఈరోజు మన అతిథికి ఒక ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకంటే మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. ఈ 11 మందిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో ఒక స్థానం మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఎలాంటి ఎలక్షన్ జరిగినా టీడీపీ నుంచి ఎంత గట్టి పోటీ వచ్చినా కానీ ఆ స్థానంలో ఇప్పటివరకు టీడీపీ అనేది ఖాతా తెరవలేదు. వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం అది. అదే ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఈరోజు మనతో ఉన్నారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు. సార్ నమస్కారం సార్. ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది. మంచి అవకాశం నాకు ఏపీ ప్రజలు ఇచ్చారు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సార్, ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళారు కదా, ఫస్ట్ డే ఒకరోజు వెళ్ళారు. ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత? డ్రీమ్ నెరవేరినట్లు అనిపించింది. చాలా బాధ్యత కూడా పెరిగినట్లుగా అనిపించింది. సో ఈ రాష్ట్రం కోసం మాట్లాడే అవకాశం, ఈ రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడే అవకాశం నాకు దక్కినందుకు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మీ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మీకు ఎర్రగొండపాలెం నుంచి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం వచ్చింది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళడం లేదు. సరే, ఎందుకు వెళ్ళలేదు అనేది చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెడితే ఎర్రగొండపాలెంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి ప్రాబ్లం ఎదుర్కొంటున్న నియోజకవర్గం. మీరు వెళ్ళి మీ వాయిస్ని గట్టిగా వినిపించవచ్చు కదా. పూర్తిగా వెళ్ళట్లేదని ఎలా మీరు నిర్ణయిస్తారు? మొట్టమొదటిసారి మేము వెళ్ళాం. ఈ దేశంలో అనేక సందర్భాలలో మ్యాజిక్ నంబర్ లేకపోయినా, అలాంటి నిబంధన ఎవరూ పెట్టకుండా ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీకి ఆ హోదాని ఇచ్చారు. ప్రతిపక్ష హోదా అడుగుతానికి కారణం అవకాశాల కోసం కాదు, ఆర్థిక లావాదేవీల కోసం కాదు, ప్రజల వైపున పోరాడడానికి, ప్రశ్నించటానికి మాకు సరైనటువంటి సమయం కావాలి. అంటే ప్రతిపక్ష హోదా కావాలి కాబట్టి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. మాకేమో ఏమన్నా వసతులు కల్పించమనో లేకపోతే ఇంకొకటి అడగట్లేదు కదా. ప్రజల వైపున 175 నియోజకవర్గాల్లో 11 మందిమే గెలిచాం. మాట్లాడాల్సింది 11 మంది. ఈ 11 మందికి 175 మందికి వచ్చినట్టు అవకాశం వస్తే ఎలా సాధ్యపడుతుంది ఈ సమస్యని లేవనెత్తడానికి? ఈ 6 నెలల్లో మనం చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెద్ద ఎత్తున సమస్యలు కనపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ప్రభుత్వం మార్చేస్తున్నటువంటి విధానం. 6 నెలల్లోనే 70,000 కోట్లు అప్పు చేసినటువంటి ఈ దుష్ట ప్రభుత్వం, దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అంటే సరైనటువంటి సమయం కావాలి. అది ఇవ్వాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలి. అందుకే మేము అడుగుతున్నాం. వీరు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే వారు చేసే తప్పులు బయటపడతాయి కాబట్టి, వారిని ప్రశ్నిస్తాం కాబట్టి, ప్రశ్నించేటటువంటి గొంతులపై, మీడియా వ్యవస్థలపై, సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఏ విధమైనటువంటి నిర్బంధకాండని కొనసాగిస్తున్నారో అది వారి విధానం కాబట్టి, ప్రతిపక్షం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఆ ప్రశ్నిస్తే అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి వారు అది కాదు అనుకున్నారు, ఇవ్వకూడదు అనుకున్నారు. కాబట్టి మాకు అవకాశం కల్పించాలి. ఆ అవకాశం దక్కించుకోవడానికి కావాల్సినటువంటి పోరాటం ఏంటి? అసెంబ్లీలో మేము ఎందుకు వెళ్ళట్లేదు అనేది రాష్ట్ర ప్రజలు చర్చించాలి. కాబట్టి ఒక టర్మ్కి వెళ్లకుండా ఆగిపోయాం. కోర్టులో ఉంది ఆ ఇష్యూ. రేపు ఖచ్చితంగా కోర్టు ప్రజల వైపున తీర్పిస్తుందని నమ్ముతున్నాం. ఆ తర్వాత అన్ని సెషన్స్కి మేము అటెండ్ అవుతాం. ఎప్పుడూ లేనిది మొన్న శాసన మండలి వ్యూవర్షిప్ అయితే ఏ ఛానల్కైనా కానీ, ఏ యూట్యూబ్ ఛానల్కైనా కానీ ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. ఎందుకంటే అక్కడ వైసీపీ ఉంది, బొత్స సత్యనారాయణ గారు మీ తరపున వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు. అదే ప్యాటర్న్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కసారి వచ్చి అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అంటే ఆ రిధం వేరేగా ఉండిద్దని చాలామంది కార్యకర్తలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం. మా ఉద్దేశం ఇప్పుడు మీకు చెప్పినట్లుగా మా ఉద్దేశం చాలా క్లియర్. ప్రజల వైపున పోరాటానికే మేము ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సరే, మీ నియోజకవర్గానికి వద్దాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి నీటి సమస్య ఎక్కువగా ఉంది. దీన్ని పరిష్కరించడానికి మీ తరపున ఈ 5 ఏళ్లలో మీరేం చేయాలనుకుంటున్నారు? వెలుగొండ అనేది ఒక సంజీవని. వెలుగొండ ప్రాజెక్టు మా 5 సంవత్సరాల్లో చాలా అద్భుతంగా దానికి నిధులను కేటాయించి సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది. చిన్న వర్క్స్ మాత్రం పెండింగ్స్ ఉన్నాయి. ఇవి మేము కానీ వచ్చినట్లయితే వితిన్ 2 months లోపల కంప్లీట్ అయిపోయేది.
ఎందుకంటే R&R ప్యాకేజ్ 850 కోట్లు పెండింగ్ ఉంది. దాంతోపాటుగా చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఒక 200 కోట్ల రూపాయల చిల్లర ఖర్చు చేయాలి. అంటే మొత్తం కూడా కలిపి 1100 కోట్లు కానిస్తే వెలుగొండ ప్రాజెక్ట్ సంపూర్ణంగా కంప్లీట్ అవుతుంది. R&R ప్యాకేజ్కి సమయం ఏమీ లేదు, బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. సో శ్రీశైలంలో నిండినటువంటి వాటర్ని అక్కడికి డైవర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 43 TMCలు, దాదాపు 3 జిల్లాలు, 5 లక్షల ఎకరాలు, 25 లక్షల మంది తాగు నీటి సమస్యని శాశ్వత పరిష్కరించేటటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి దాన్ని విస్మరించి 300 కోట్లు మాత్రమే కేటాయించింది. R&R ప్యాకేజీకి 850 కోట్లు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వారి యొక్క జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి బంధాలను కూడా వదిలేసుకొని రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం వారు భూముల్ని ఇచ్చేశారు వెలుగొండ ప్రాజెక్టు కోసం. వారు ఇంకో చోటకి వెళ్ళేసి ఇప్పుడు నిర్మించినటువంటి ఇంటికి కానీ ఇళ్ళకి కానీ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటటువంటి డబ్బు కానీ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాటర్ను మనం స్టోర్ చేసుకోవచ్చు. 43 TMCలు వాటర్ని స్టోర్ చేసుకుంటే పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలం అయిపోతుంది. సో ఆ ప్రాజెక్టు మీద మొట్టమొదటిగా మేము దృష్టి పెట్టబోతున్నాం. ప్రభుత్వం కొత్తగా వచ్చింది, వారు ఏం విధానం ప్రకటిస్తారు, ఎలా ముందుకు వెళ్తారు అనేటటువంటి ఆ విధానం చూసిన తర్వాత, వారి ప్రణాళిక చూసిన తర్వాత దాని మీద మేము కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఆలోచించాలనుకున్నాం. అందుకే కొంత సమయాన్ని ఇచ్చాం. ఎప్పటికప్పుడు వెలుగొండ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. వెలుగొండ గురించే మా యొక్క ఈ పోరాటం కొనసాగుతుంది. వెలుగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం ప్రభుత్వ బాధ్యత. కంప్లీట్ చేసేలాగా వారి మెడలు వంచటం ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మా బాధ్యత. దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. నిన్న కూడా మీ జిల్లా సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. దీనిలోనే వెలుగొండ అంశాన్ని చాలా కీలకంగా ప్రస్తావించారు. ఈ వెలుగొండ అంశంలో R&R ప్యాకేజ్ అనేది చాలా కీలకం. దాన్ని మీరు దిగిపోయేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయేటప్పుడు పెండింగ్ పెట్టడానికి కారణాలు ఏంటి? సార్, ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కానీ చూడాల్సింది ఏంటంటే ఎవరి ప్రభుత్వంలో దాని వర్క్ జరిగింది, శంకుస్థాపన ఎవరి ప్రభుత్వంలో జరిగింది, ఎవరు పర్యావరణ పర్మిషన్లు ఇప్పించారు, ఎవరి యొక్క కళలతోటి ఆ ప్రాజెక్టుకి రూపం వచ్చింది, ఇదంతా చూడాలి. ఇది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కళలు కన్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష, అది చిరకాల ఆకాంక్ష. సో దాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ ఉన్నటువంటి 2 టన్నెల్స్ని కంప్లీట్ చేసాం. ఏవైతే కొండకి మధ్యలో ఉన్న గ్యాపుల్ని కంప్లీట్ చేసాం. చాలా వరకు కంప్లీట్ అయిపోయింది కాబట్టే ప్రాజెక్టు కంప్లీట్గా రెడీగా ఉంది కాబట్టి దానికి శంకుస్థాపనలు చేసాం. R&R ప్యాకేజ్ ఇవ్వలేదు అంటే ఎప్పుడు ఇవ్వాలి? ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవ్వాలి. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే జాతికి అంకితం చేస్తూ ఎలక్షన్స్కి ముందు దాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా కోడ్ వచ్చేసింది. కోడ్ వచ్చినప్పుడు రిలీజ్ చేయడానికి కుదిరే పని కాదు. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి నీటి బకాయిలు అవన్నీ కూడా మా ప్రభుత్వమే క్లియర్ చేసింది. సో మంచినీటికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాల కోసం మా ప్రభుత్వం అలుపెరగినటువంటి పోరాటం చేసింది, కేటాయింపులు కూడా చేసింది. సో బోర్లు కానీ RWS కింద ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ని కానీ వీటన్నిటిని కూడా చాలా కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది మా ప్రభుత్వంలో. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత 70,000 కోట్లు అప్పు చేసినటువంటి ప్రభుత్వం 850 కోట్లు 3 జిల్లాల కోసం కేటాయించలేదా? అది మొదటి ప్రశ్న వేయాలి మనం. ఈ రాష్ట్రంలో ఇస్తానన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని ఇవ్వకపోగా 70,000 కోట్లు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ పెడుతుంది ఈ డబ్బంతటిని? ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్కి కేటాయించకపోతే ఇంక దేనికి కేటాయిస్తుంది? ఇవాళ మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక పెద్ద PRC అనేటటువంటి తాండా ఉంది. దానిలో నుంచి ఒక విద్యార్థి శ్రీకాకుళం IIITలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉన్నాడు. నిన్న నైటు ఆ బిల్డింగ్ మీద నుంచి పడి చనిపోయాడు. అంత అనుమానాస్పదంగా ఒక బిడ్డ చనిపోతే కనీసం లోకేష్ గారు స్పందించలేదు విద్యాశాఖ మంత్రిగా ఉండి. అంటే ఎలాంటి పరిపాలన కొనసాగుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా ప్రజల్ని దోచుకుంటూ వారికి ఇస్తున్నటువంటి హామీల్ని ఎగ్గొట్టి ఎక్కడా కూడా తాగునీటి సమస్యని పట్టించుకోకుండా
వ్యవసాయాన్ని పట్టించుకోకుండా, ప్రాజెక్టులని పట్టించుకోకుండా, మెడికల్ విద్యార్థుల్ని పట్టించుకోకుండా ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనపడుతుంది. సో మేము అందుకే రేపు 13వ తారీఖు కూడా రైతుల తరఫు నుంచి ధర్నాన్ని చేపట్టబోతున్నాం 13వ తారీఖు కలెక్టరేట్స్లో. సో ఒక్కొక్క అంశం మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అది ఎర్రగొండపాలెం నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ అంశాల మీద పోరాటం చేస్తాం. మీ నియోజకవర్గం గురించి దోర్నాలకి డిగ్రీ కాలేజ్ తెచ్చారు, దాంతోపాటు ఎర్రగొండపాలెం పెద్ద బస్ స్టాండ్ తీసుకొచ్చారు, లాస్ట్ 5 yearsలో ఏకలవ్య మోడల్ స్కూల్ని తీసుకొచ్చారు. ఇంత చేసిన ఎర్రగొండపాలెనికి కేవలం 5,400 మెజార్టీ మీకు రావడం పట్ల ఏ విషయం చెప్పుకోవడంలో చంద్రశేఖర్ గారు కొద్దిగా డౌన్ అయ్యారనుకుంటారు? మొట్టమొదటిగా ఏంటంటే అందరూ అనుకుంది పులివెందుల తర్వాత హైయెస్ట్ మెజార్టీలో ఉండే ప్లేస్ ఎర్రగొండపాలెం, లేదంటే రాయలసీమలో ఏదో ప్లేస్, లేదంటే పల్నాడులో ఏదో ప్లేస్. ఒక పక్క పల్నాడుతో అటాచ్గా ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం మీ మెజార్టీ దాదాపు 20 నుంచి 30,000 పైనే ఉండిద్ది అనుకుంటే 5,400 సంథింగ్ చిల్లర వరకు ఎందుకు పడింది? కారణాలు ఏంటి? ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాల మీద అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిల్లో ఈవీఎంల మీద ఉన్నటువంటి అనుమానం ఒకటి. ఏ విధంగా చూసినా, ఎవరిని అడిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని అఖండమైన మెజారిటీ సాధిస్తుందని సర్వేలన్నీ చెప్పాయి. మా నియోజకవర్గంలో వచ్చినటువంటి ఫలితాలే పక్క నియోజకవర్గాల్లో ఎన్నడూ కూడా తెలుగుదేశం పార్టీ ఖాతా తెరవనటువంటి నియోజకవర్గాల్లో కూడా నమోదయ్యాయి. కడప జిల్లాలో ఎన్నడూ చూడనటువంటి ఫలితాలు మనకు కనపడ్డాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం కావాలి అనుకుంటే, లోకేష్ గారు ఏమి ఆలోచిస్తే వాటికి అనుకూలంగా ఫలితాలు వచ్చినట్టుగా కనపడుతున్నాయి. లేకపోతే ఏ మంగళగిరిలో అయితే ఒక అనుకోనటువంటి పరాభవంతో ఓటమి చెందాడో లోకేష్ గారు, అక్కడ చేసిన పోరాటాలు ఏముంది? ఆయన అక్కడ చేసిన ఆ జనాల కోసం చేసినటువంటి పోరాటం ఏముంది? ఏం చేశాడు అక్కడ? మంగళగిరిని తిరిగి చూశాడా ఎలక్షన్స్ దాకా? అట్లాగే కోవిడ్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ఏమన్నా చేశారా? తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎవరన్నా ఏమన్నా చేశారా? ఏం చేస్తే వాళ్ళకి ఈ ఓట్లు వచ్చాయి? వాళ్ళు పెట్టినటువంటి మీటింగుల్లో జనాలు కొరవడితే మాకు కుప్పలు తెప్పలుగా జనాలు, పట్టలాయనంత, ఈ దేశ చరిత్రలో రానంత విధంగా మా సభలకు జనాలు వచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి వాళ్ళు వేసినటువంటి ఓట్లు ఎక్కడికి పోయాయి? ఒక్కొక్క బూత్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలలో ఉన్న ఓట్లు కూడా కనపడలేదంటే ఏం జరిగాయి? ఎందుకు వీవీప్యాడ్లలో స్లిప్పుల్ని లెక్కించమని మా వాళ్ళు చాలామంది కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్ళి ఫీజులు కట్టిన తర్వాత కూడా ఎందుకు లెక్కించలేదు? సో ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. రెండవది, మా నియోజకవర్గంలో 2 ఈవీఎంలను లెక్క పెట్టలేదు. ఆ 2 ఈవీఎంలతో కలిపితే 6,000 పైచిలకు వచ్చింది. సో ఈ అనుమానాలతో పాటుగా ఈ రాష్ట్రంలో కనపడ్డటువంటి ఫలితాలని అధిగమించి రావడం అనేది ఎర్రగొండపాలెం యొక్క ప్రత్యేకత. సో కాబట్టి మీరు అన్నట్టుగా మీరు చెప్పినవే కాదు, గిరిజనులకు సంబంధించేసి స్పెషల్ హాస్పిటల్ పెట్టడం జరిగింది, వ్యవసాయ మార్కెట్ని కొత్తగా నిర్మించడం జరిగింది, టీటీడీకి సంబంధించినటువంటి కళ్యాణ మండపం కట్టించడం జరిగింది, రైతు బజార్ని నిర్మించడం జరిగింది, డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది, అనేకం ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకటి కాదు, అనేక డెవలప్మెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాయి. హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ మా హయాంలోనే, మా ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం. సో ఇవన్నీ అనేక జరిగినప్పటికి కూడా ఈ రిజల్ట్ రావడానికి కారణం అంటే అనేక అనుమానాలు, ఈవీఎం మీద మరీ ముఖ్యంగా అనుమానాలు ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. హర్యానాలో వచ్చిన రిజల్ట్స్ మీద కానీ, మన మహారాష్ట్రలో వచ్చినటువంటి రిజల్ట్స్ మీద కానీ జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి ఇమీడియట్గా ఈసీ దీని మీద సమాధానం చెప్పాలి. మీ ప్రశ్న వారికే మీరు వేయాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు కేంద్ర కేబినెట్ జమిలీకి ఆమోదం తెలిపింది, రేపు సెషన్లో పెట్టబోతుంది. సో మీరు ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు? ఈరోజు ఎలక్షన్స్ జరిగిన వైఎస్ఆర్సీపీ జెండా ఈ రాష్ట్రంలో ఎగురుతుంది. సార్, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి ఉత్పన్నమయ్యే పెద్ద క్వశ్చన్ మరోలా అనుకోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ ఎర్రగొండపాలెం నుంచి కానీ, లేదంటే వేరే నియోజకవర్గంలో కానీ ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి రేపు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారా? ఎందుకు అనుమానం పడడానికి ఏముంది? మొన్న అందరిని షఫిల్ చేసేసారు.
సో ఈ రోజు మాకు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి రేపు మన ఎలక్షన్ వచ్చే టైంకి ఆయన గారే మా ఇన్ఛార్జిగా ఉంటారా, లేదంటే కొత్త వారు వస్తారా? సార్, ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 సందర్భాల్లో పోటీ చేసినటువంటి చరిత్ర అనేక మంది ఎమ్మెల్యేలకు ఉంది. ప్రతిసారి మార్చుకోవాలనే గ్యారంటీ లేదు, ఓడిపోయే వ్యక్తిని కంటిన్యూ చేయాలనేటటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ 5 సంవత్సరాలు ఎవరు ప్రజా జీవితంలో గట్టిగా నిలబడి ప్రజల వైపున పోరాటం చేస్తారో వాళ్ళకి అవకాశాలు దక్కుతాయి. దానిలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి అవకాశాలు రావు. దీన్ని ఎలా చెప్తాం మనం? అందరికీ వస్తాయని అందరికీ రావు అని ఎలా చెప్తామంటే వారి పని విధానాన్ని బట్టి, వారి యొక్క ప్రజల వైపున నిలబడేటటువంటి తత్వాన్ని బట్టే ఈ సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. క్యాడర్లో కన్ఫ్యూజన్ ఎక్కడ మొదలవుతుందంటే సార్, నేను మీకు బాగా పరిచయం, మీ ఈ 5 ఏళ్ళలో ఈ 3 ఏళ్ళలో మీతో బాగా ట్రావెల్ చేశాను. రేపొద్దున మిమ్మల్ని కాదని వేరే వ్యక్తిని తెచ్చి ఇన్ఛార్జ్ గారిగా పెట్టారు. ఆయనకి నేను పరిచయం లేకపోయి ఉండొచ్చు, లేదంటే నా గ్రామంలోనే నా ఏరియాలో నాకు ఇన్ని ఓట్లు ఉన్నాయని ఆయన గారు రికగ్నైజ్ చేయకపోవచ్చు. కానీ నేను కార్యకర్తగా, నేను పార్టీ కోసం విధేయుడుకుండి నా ఓట్లు నేను వేపిస్తాను. దాన్ని ఆయన ఎంతవరకు తీసుకెళ్తారు, ఆయనతో మనతో ఎంత ర్యాప్గా ఉంటారు, రేపొద్దున మన వార్డుకు మన గ్రామానికి ఎంతవరకు పనులు చేయించుకుంటారు అనేది చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ అయితే మొదలైపోయింది. ఇక్కడ ఎవరికీ కన్ఫ్యూజన్ లేదు సార్. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ప్రజల వైపునే చూడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ప్రజల మధ్యలోనే ఉంది. సో తేడా గమనించాలి మనం. ఓకే. రెండవది, ఈ ఓటమిలో కూడా 40% ఇన్ని కుయుక్తుల తర్వాత కూడా 40% ఓట్ షేర్ సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్టీకి నాయకత్వం యొక్క కొదవ లేదు. మేమేమి రాజ్యసభ మెంబర్ల కోసం మా పార్టీలోని వాళ్ళని తీసుకొని వదిలేసి పక్క పార్టీల వాళ్ళకి ఇవ్వాల. వీళ్ళలాగా మా దగ్గర ఉన్న రాజ్యసభ మెంబర్స్ని రాజీనామా చేయించి నాయకులే లేనట్టుగా మళ్ళీ మా వాళ్ళకే ఆ రాజ్యసభ సీట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కూటమిలో ఉంది. సో మీరు అడిగేటటువంటి ప్రశ్నకి చాలా స్పష్టమైన సమాధానం, ప్రజల వైపున నిలబడే ప్రతి ఒక్కరికి వారి వారి స్థానాల్లోనే సీట్లు ఉంటాయి. ప్రజల వైపున పోరాటం చేయడంలో విఫలమైనటువంటి వారు కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. రేపు సంక్రాంతి తర్వాత నుంచి జగన్ గారు జనాల్లోకి రాబోతున్నారని చెప్పి క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. గత 5 ఏళ్ళు జగన్ గారిని కలవలేకపోయిన సామాన్య కార్యకర్త, ఒక సర్పంచ్, ఒక జెడ్పీటీసీను రేపు ఖచ్చితంగా జగన్ గారిని కలుస్తారా? వాళ్ళ ఆవేదన చెప్పుకుంటారా? ఇది తెలుగుదేశం పార్టీ అండర్లో జరిగినటువంటి ఒక తప్పుడు ప్రచారం. జగన్ సార్ వచ్చినన్ని మీటింగ్స్ ఏ ముఖ్యమంత్రి తిరగల. అన్ని మీటింగ్స్లో వారు తిరిగారు. ప్రతి మీటింగ్లో ప్రజలను కలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక ముఖ్యమంత్రిగా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రతి నెల క్యాలెండర్ ఇచ్చి ప్రజల వైపుకి వెళ్ళి ప్రతి జిల్లాలో కూడా మీటింగ్స్ పెట్టి చేసినటువంటి పరిస్థితి. ఒక తప్పుడు ప్రచారంని ప్రజలపై రుద్దేటటువంటి ప్రయత్నం చేశారు. దానిలో వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారు. ప్రతి ఒక్కరు మీలాంటి జర్నలిస్టుల నోటి నుంచి కూడా ఆ మాట రావడం అనేది కొంత వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందని మాత్రం ఖచ్చితంగా అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కార్యకర్తలతో కలిశాడండి? చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు ఎన్ని బయటకు వచ్చాయి? ఎవరెవరిని కలుస్తున్నారు? ఇవాళ లోకేష్ గారు సెంటర్ ఆఫ్ పవర్ పాయింట్గా తయారయ్యి లోకేష్ గారు కూడా కనపడినటువంటి పరిస్థితి, అందనటువంటి పరిస్థితి కనపడుతుంది వాళ్ళ కూటమిలో. ఇప్పుడు 3 పవర్ సెంటర్స్ అనుకుంటే 3 పవర్ సెంటర్స్లో కూడా ప్రజలకి అందుబాటులో 3 లేరు. వారి కింద ఉన్నటువంటి ఎవరో ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తులే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టుగా కనపడుతున్నాయి. అప్పుడైతే అది లేనే లేదు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఒక కులానికో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తికో పదవులు ఇవ్వకూడదని చెప్పాడు. ఇవాళ ఎవరికి ఇచ్చారు? ఆయన తీసుకున్న 4 మంత్రి పదవులు 3 తన సామాజిక వర్గానికే ఇప్పించుకొని 1 కమ్మ సామాజిక వర్గానికి ఇప్పించాడు. తెలుగుదేశంలో ఆ ఖాతా పెరిగిపోయింది కాబట్టి ఈ పార్టీలో కూడా అదే ఖాతాని తెరిచేశాడు. అంటే వీళ్ళ చెప్పేది నీతులు, బొంకుడు రాజకీయం, తప్పుడు రాజకీయం, అబద్ధపు కోర రాజకీయం, అసత్యాలతోటి రాజకీయం. ఇది ఈ కూటమి నేతలు చేస్తున్నటువంటి రాజకీయం. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మీ సోషల్ మీడియా కార్యకర్తలే బాగా టార్గెట్ అయిపోయారు. సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, లేదంటే గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో యాక్టివ్గా ఉండే లీడర్లే టార్గెట్ అయిన నేపథ్యంలో వైసీపీ కేడర్లో నైరాశ్యం పెరిగిపోయిందనే వాదనలో నిజమెంత? ఎర్రగొండపాలెంలో 2 డేస్ బ్యాక్ ఒక మీటింగ్ జరిగింది. మేము ఒకే రోజు 2 ప్రోగ్రామ్స్ చేసాం. మీరు ఆ నియోజకవర్గంలో ఒక న్యూట్రల్ పర్సన్ అడగండి, ఎవరికి ప్రజలు వచ్చారు, ఏ ప్రోగ్రాం పెద్ద ఎత్తున జరిగింది. ఒక ఆత్మీయ సమావేశానికి 4000 పైచిలు కార్యకర్తలు
అటెండ్ అయినటువంటి ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీలో జరిగిందా ఒకసారి గమనించండి. వాళ్ళు అధికారంలో ఉండి వారు చేసినటువంటి ప్రోగ్రాంకి మేము చేసినటువంటి ప్రోగ్రాంకి కంపేర్ చేయండి. సెమీ క్రిస్మస్ వేడుకలు చేసాం, దానిలో ఎంతమంది వచ్చారో ఒకసారి కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది ఎవరి వైపున ప్రజలు నిలబడి ఉన్నారు, కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా, జగన్ సార్ కోసం ఎలా సిద్ధపడి ఉన్నారు, ఆ మీటింగులు చూస్తే తెలుస్తుంది. మీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయినాయండి ఇప్పటివరకు? నాకు 8 కేసులు ఫైల్ అయ్యాయి. ప్రతిది అన్నింటిలో టార్గెట్ చేసేసారు. వాళ్ళు ఏం చేసినా మేము భయపడేది లేనప్పుడు ఎన్ని కేసులు అయితే ఏమవుతుంది? మేమేమి రాజ్యాంగేతర శక్తులుగా మేము కార్యక్రమాలు తీసుకోవట్లా. మాకున్నటువంటి బాధ్యతని మేము నిర్వర్తిస్తున్నాం. ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి ప్రతిపక్ష బాధ్యతతో ఉన్నాం కాబట్టి, ఆ స్థానంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజల వైపున పోరాటం చేస్తాం. కేసులు పెడితే అదురుతారు అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ అవివేకం తప్ప దానివల్ల వాళ్ళు సాధించేదేమీ లేదు, ఇంకా పలచనవుతారు. కొంతమంది కార్యకర్తలు అంటున్న మాట ఏంటంటే జగన్ గారి స్పీచ్లో ఈ మధ్య కొద్దిగా వేడి తగ్గింది, పస తగ్గింది అంటున్నారు. పస అంటే పవన్ కళ్యాణ్ లాగా మతాలను రెచ్చగొట్టాలా, కులాలను రెచ్చగొట్టాలా, మత కుంపట్లు పెట్టాలా, జరగనటువంటి తప్పుడు వ్యవహారాలని జరిగినట్టుగా మాట్లాడాలా? జరిగినటువంటివి మాట్లాడడానికే కోకొల్లలుగా ఉన్నప్పుడు ప్రజల వైపున ఏం మాట్లాడాలో అది మాట్లాడతాం తప్ప వాళ్ళని ఎవరినో పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చూసినా కానీ బిఫోర్ సీఎం అవ్వకముందు ఆయన పేపర్ పట్టుకుని మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. బట్ సీఎం అయిన తర్వాత నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా పేపర్ చూసుకొని మాట్లాడే అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు పేపర్ క్యారీ చేయాల్సినంత అదేముంది? జగన్ గారికి మంచి నాలెడ్జ్ ఉంది. సో అంటే ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని ఆయన యాక్చువల్లీ చదువుతున్నారా లేదంటే ఏంటి? 1.5 గంట పైచిలుకు రీసెంట్గా జరిగినటువంటి ఇంటర్వ్యూస్ని ఒకసారి గమనించండి. ఒకవేళ అవి చూసిన తర్వాత కూడా ఎవరన్నా మాట్లాడుతున్నారంటే వాళ్ళు మూర్ఖులు అని అర్థం చేసుకోవాలి. ఒక అంశాన్ని మాట్లాడేటప్పుడు డేటాతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. డేటా అనే నంబర్ని ఒక్క చిన్న నంబర్ తప్పు చెప్పినా కూడా అది వేరే విధంగా సర్క్యులేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి నంబరింగ్ కోసం పేపర్ మీద రాసుకుంటారు తప్ప మాట్లాడాల్సింది ఏ విధంగా మాట్లాడుతున్నారు, ప్రజల వైపున ఎలా ప్రశ్నిస్తున్నారు, దీన్ని చూడాలి. సో జగన్ గారితో ధీటైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఒకరి పేరు చెప్పండి మీరు. అంటే ఒక్క జగన్ గారిని ఓడించడానికి కలిసి వచ్చినటువంటి 3 నాయకుల గురించా మీరు మాట్లాడుతుంది? వీరి ఒంటరి యొక్క శక్తి ఎంత? ఒంటరిగా పోటీ చేస్తే వీళ్ళ శక్తి ఎంత? వీళ్ళు ప్రసంగించేటటువంటి ప్రసంగాల్లో ప్రజల వైపున ఉపయోగపడే వ్యవహారం ఉంటుందా? అది మనం గమనించాలి. సీనియర్ పార్టీ ఒక ఆయన వెళ్ళిపోయారు. సో ఈ టైంలోనే మళ్ళీ రిప్లేస్మెంట్కి మీకు తక్కువ టైం ఉంది. అంటే జమిలీ గాని జరిగితే 2027 అంటే మీకు చాలా తక్కువ టైం ఉన్నట్టే. సో సీనియర్ని రిప్లేస్మెంట్ చేయడానికి మీరు క్యాండిడేట్స్ని పిక్ చేసుకున్నారా? అంటే ఇతను లేకపోతే మనం ఈ నియోజకవర్గాన్ని ఇతనితో నడిపించగలం అన్న సబ్స్టిట్యూట్ మీ దగ్గర ఉందా? మీకు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం లేదు. నాయకత్వాలు కావాల్సినంతమంది నాయకులు కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక పోయే వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొని, అధికారం లేనప్పుడు ఆ దోచుకోలేనటువంటి వ్యక్తులు అవకాశం ఉండదు కాబట్టి వెళ్ళిపోయే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. మారుతున్నటువంటి వ్యక్తులు ఎన్ని పార్టీలు మారారు, ఎవరెవరు మారారు, ఎన్నిసార్లు మాట్లాడారు, ఇది కూడా మనం చర్చించుకోవాలి. వారి యొక్క వ్యక్తిత్వం ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పార్టీలు మారేటటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనేది శుద్ధ దండగ. బట్ సీనియర్లు అంటే మీ జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకుంటే ఆయన ఎపిసోడ్ మొత్తం క్లియర్ కట్గా కనిపిస్తూనే ఉంది. కానీ ఆయనకి ఇప్పుడు రిప్లేస్మెంట్ ఒంగోలులో జరుగుతుంది. సార్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన సందర్భంలో వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత కూడా మా ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కానీ ఏ విధమైనటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. వారేమి విమర్శించలేదు. రెండవది, వారు కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోయానని వారు చెప్పిన తర్వాత దాని మీద చర్చించడం అనేదే అనవసరం. అదే సార్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఒంగోలు లాంటి కీ సిటీ మీద రిప్లేస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి జగన్ గారు. సో జగన్ గారి మాటకి
ముందుకు వచ్చేటటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా జరగదు. చాలామంది చెప్పింది సగం పార్టీ ఇలా అవ్వడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి గారు అని చెప్పేసి అంటున్నారు. మీ వర్షన్ ఏంటి ఇందులో? అది ఎంతవరకు నిజం అసలు? వారి పార్టీని బ్రహ్మాండంగా నడిపించినటువంటి వ్యక్తులు. ఇవాళ జగన్ గారికి అండగా నిలబడి జగన్ సార్ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా వారు ఈ రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. దానిలో ఎలాంటి సందేహం లేనే లేదు. కాబట్టి ఇదే ప్రతిపక్షాల యొక్క పాత్ర ఎలా మారిపోయిందంటే గత మా ప్రభుత్వంలో విమర్శలు చేయడానికే వారి విలువైన సమయాన్ని వృధా చేశారు. వ్యక్తిత్వ హననాలు, ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వారిని వ్యక్తిత్వ హననం చేయటం, వారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడమే వారు చేసినటువంటి ప్రక్రియ. కాబట్టి దానిలో భాగంగానే వారి మీద ఇలాంటి అసత్యపు ప్రచారం చేశారు. జగన్ గారు ఎవ్రీ వీక్ బెంగళూరు వెళ్తున్నారు. ఎందుకు ఉండొచ్చు కదా, ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో ఫుల్ వీక్ క్యాడర్తో అనుసంధానం అవుతా ఉండొచ్చు కదా, ఎందుకు బెంగళూరు వెళ్తున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చారు? ఎన్నిసార్లు తాడేపల్లిలో పర్మనెంట్గా నివాసం ఉన్నారు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకే అనేక సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వారం హైదరాబాద్ వచ్చేటటువంటి వాడు. ఆయన సౌకర్యం కోసం శనివారాన్ని, శుక్రవారాన్ని కూడా ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగేలాగా శుక్రవారం పూట కూడా ప్రభుత్వం నడిచేదే కాదు వారి ప్రభుత్వంలో. సో జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళలేదే, అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని కొనసాగించారు కదా. మరి చంద్రబాబు నాయుడిని ఈ ప్రశ్న ఎందుకు అడగలేదు? ఏమయ్యా నువ్వు ఎట్లా వెళ్ళావు పెద్ద మనిషి, నువ్వు ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీకేం పని హైదరాబాదులో, పక్క రాష్ట్రంతో నీకేం పని, నీకు అక్కడ నివాసం ఎందుకు వారం వారం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తుంటూ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని హైదరాబాద్ వెళ్ళావు అని ఎందుకు అడగలేదు? ఇవాళ వారం రోజులు ఇక్కడ ఉండి అవసరం లేనప్పుడు, ఏ ప్రోగ్రాం లేనప్పుడు ఒకసారి బెంగళూరు వెళ్ళి వస్తే దాని మీద నంబరింగ్ రాస్తున్నటువంటి ఈ పనికి మాలినటువంటి పక్షపాత మీడియా వ్యవస్థలు వీటికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిలాగా ప్రభుత్వంలో ఎప్పుడు వెళ్ళలా, ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారి కోసం టార్చ్ వేసి వెతికాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. తెలుగుదేశం పార్టీ నాయకులు కరోనా సమయంలో నేను చెప్పినట్లుగా కనపడినటువంటి చరిత్రే లేదు. 3 సంవత్సరాలు కనపడినటువంటి వీళ్ళు లాస్ట్లో ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత, అది కూడా లాస్ట్ 1 ఇయర్లోనే ఎక్కువగా ప్రజల మధ్యలో ఉన్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. వాళ్ళకున్న పెయిడ్ ఛానల్స్, పెంపుడు మీడియా వ్యవస్థలు కలిగి ఉన్నారు కాబట్టి ఆ మీడియా ద్వారా ప్రచారం చేశారు పెద్ద ఎత్తున. ఇప్పుడు కాకినాడ పోర్టులో మొన్న సీజ్ అయింది 640 మెట్రిక్ టన్నులు. సో మొత్తం వైసీపీ వాళ్ళే చేశారు, వాళ్ళు చేసిన పాపమే ఇదంతా అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అంటున్నారు. నిజంగానే ఎంత పెద్ద స్థాయిలో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందండి? ఆడలేక మధ్యలో ఓడు అని సామెత ఉంది కదా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన ఒక్క అంశాన్ని కూడా సక్రమంగా చేయలే. సినిమా నుంచి వచ్చాడు కాబట్టి సినిమా డైలాగ్ కొట్టాడు, సీజ్ ద షిప్ అని. ఏమీ తెలివి లేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో 6 నెలలు అయిందయ్యా మీ ప్రభుత్వం వచ్చి, అది గుర్తుంచుకోండి పవన్ కళ్యాణ్ గారు. మీ ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పుల్ని 3 చెక్ పోస్టులని దాటుకొని రేషన్ బియ్యం వేరే దేశాలకి ఎగుమతి అవుతుందంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారని మీరు చెప్పదలుచుకుంటున్నారు? చెప్పండి ప్రజలకి. మీ మాటల్లో హోంశాఖ ఫెయిల్ అయిందని మీరే చెప్పారు. మీ పక్కనే ఉన్నటువంటి మీ గురువో లేకపోతే మీకు అనుచరుడో ఎవరైతే మీ పక్కనున్న మంత్రి గారి శాఖలో తప్పు జరిగితే మీ పార్టీ తప్పు చేసినట్టు కాదా? మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి 4 రోజుల ముందు కలెక్టర్ సీజ్ చేసినటువంటి షిప్ దగ్గరికి వెళ్ళేసి డ్రామాలాడి అదే షిప్ను మళ్ళీ సీజ్ చేయమని చెప్పటం అంటే ఇది యాక్టింగ్ కాదా? దీనిలో చిత్తశుద్ధి ఉందా? నిజంగా షిప్లో రవాణా జరుగుతుంది అక్రమం సరుకు అయితే ఆ అక్రమ సరుకుని పట్టినటువంటి సరుకుని వదిలింది ఎవరు? మీ మంత్రి కాదా? 5 నెలల క్రితం సీజ్ చేసినటువంటి బియ్యాన్ని పూచీకత్తు పెట్టించుకొని రాజకీయ ఆర్థిక లావాదేవీలు జరిపి వారికి అది అప్పచెప్పి ఎగుమతి మీరు చేస్తూ మీ నాయకుల ఆధ్వర్యంలో చేస్తూ మీ నాయకులు చేస్తూ బలి చేస్తుంది ఎవరిని? అధికారుల్ని. బలి చేస్తుంది ఎవరిని? పోలీస్ వారిని.
సెక్యూరిటీ గార్డులని. ఇంత నీతిమాలినటువంటి వ్యాఖ్యలు చేయటం తగదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇది జిల్లా కలెక్టర్ల మీటింగ్ జరిగింది, దాంట్లో డైరెక్ట్గా చెప్పేశాడు, కలెక్టర్లు నేను ఆశించిన స్థాయిలో ఎవరు పనిచేయట్లేదు, ఎస్పీలు కూడా పనిచేయట్లేదు అని చెప్పేసి వారు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, పోలీసులు అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళు ఎలా చెప్పినట్టు అలా చేసి మా మీద కక్ష సాధిస్తున్నారు అంటారు. అసలు ఎవరు వాదనలో నిజం ఉంది? అధికారులు నిజంగా వారు మాట వినట్లేదా, లేదంటే వారు కక్ష కట్టుకొని మీ మీద కేసులు పెడుతున్నారా? సార్, ఇప్పుడు వాళ్ళు దోచుకోవటానికి దాచుకోవటానికి సహాయం చేస్తున్నటువంటి అధికారులను నియమించుకుంటున్నారు అనేది క్లియర్ కట్గా కనపడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు తప్పు చేశారయా మీరు అని కొంతమంది వీళ్ళ ప్రభుత్వంలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తుల మీద డబ్బుని వీళ్ళు తిన్నారు అని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వాళ్ళ మీద కేసులు పెడితే, వాళ్ళని జైలుకు పెడితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బుని ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కీలకంగా నియమించుకున్నాడు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి గతంలో సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం వారు ఆ డబ్బుని కొట్టివేశారని చెప్పిన వ్యక్తిని నియమించుకున్నారు. వారి పేరు చెప్పటం సబబు కాదు కాబట్టి చెప్తున్నా, వారి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు. సో అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారంటే అర్థం ఏంటి? అక్రమార్కులు, చేతివాటం కలిగినటువంటి వాళ్ళు, దోచి వీళ్ళకి దాచిపెట్టించేటటువంటి వాళ్ళు వీళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళని నియమించుకుంటున్నారు. ఎవరైతే బాధ్యతగా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద ఒక మచ్చ వేయాలి, వీరు పని చేయట్లేదని మచ్చ వేయాలి. నిజంగా అధికారులు పని చేయకపోతే తొలగిస్తామని చెప్తున్నటువంటి మీరు పని చేయట్లేదు, మిమ్మల్ని తొలగియొద్దా? మీరు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళగలుగుతారా? ప్రజాక్షేత్రంలో నిరూపించుకోగలుగుతారా? మీ స్థాయి ఏంటో, మీ స్థానం ఏంటో, ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు చేయగలుగుతారా? సో దీని మీద కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ టైం మీ హయాంలోనే వైజాగ్ పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి అని చెప్పేసి టీడీపీ అలిగేషన్ చేసింది. అయితే నిన్న సిబిఐ విచారణలో అది డ్రగ్స్ కాదు, రాఫీడ్ అని చెప్పేసి చెప్పారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టడంలో అనుకున్నంత స్థాయిలో లేదనేది బయట వాదన. పెంపుడు మీడియా వ్యవస్థలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా ప్రభుత్వంలో చేసిన అనేక అంశాల మీద వీళ్ళు దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక్కొక్కటి వీగిపోతుందా లేదా? వాళ్ళు మాట్లాడినటువంటి ల్యాండ్ టైటిలింగ్ మీద కానీ, వాళ్ళు మాట్లాడినటువంటి భూ సర్వేల మీద కానీ, ఏ దాని మీద ఎంత తప్పుడు విష ప్రచారం చేశారు అవన్నీ వీగిపోయాయా లేదా? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితోటి ప్రజల వైపున పోరాటం చేస్తుంది, ఒక సిద్ధాంతంతో పోరాటం చేస్తుంది. వాళ్ళలాగా మేము తప్పుడు విషయాల మీద మేము వాళ్ళలాగా స్పందించలేము. అయితే ఈ విషయాన్ని వాళ్ళకే చెంపపెట్టింది, ఏదైతే డ్రగ్స్ అని, మాఫియా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారో, ఇది పట్టుకున్న తర్వాత దాని గురించి బాధ్యతగా వ్యవహరించకపోవటం, ఇది కాదు అని ఒప్పుకోలేకపోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మేము చేసినటువంటి నిరాధారమైన ఆరోపణల్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పలేకపోవటం, వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. సో వాళ్ళు చేసింది ప్రతిదీ అబద్ధమని ప్రజలు తెలుసుకుంటున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిగా తిప్పికొట్టింది కాబట్టే ఈ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద కేసులు పెడుతున్నారు. 6 నెలల్లో ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందనేది ప్రతి వ్యక్తికి తెలిసింది కాబట్టి, వ్యతిరేకత మొదలైంది కాబట్టి, దాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్నటువంటి ప్రభుత్వం ఈ నిర్బంధకాండం చేస్తుంది. ఇది చేస్తుంది అంటే మేము సక్సెస్ అయ్యామని అర్థం. మాపై కేసులు పెడుతున్నారంటే మేము వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపగలుగుతున్నామని అర్థం. పోసాని కృష్ణమురళి గారు కానీ, ఆర్జీవి గారు కానీ వీళ్ళను కూడా టార్గెట్ చేశారు అనేది మీ వర్షన్. కానీ నిజంగానే కొన్ని అసభ్యకర పోస్టులు ఇటువైపు నుంచి అటు, ఇటువైపు నుంచి ఇటువైపు పడ్డాయి కదా, రాసేయారు కదా. నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, అరెస్ట్ చేసినటువంటి వాళ్ళల్లో ఎంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు చెప్పగలరా? జైళ్లతో నింపివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల్ని మీరు రాక్షస ఆనందాన్ని పొందడం కాకపోతే మీరు చేస్తుంది ఏంటి? ఈ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద, అఘాయిత్యాల మీద, హత్యల మీద, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యల మీద, నరమేధం మీద ఏం చేయగలిగింది ప్రభుత్వం? కంట్రోల్ ఉందా? ఈరోజు ఐఐటి విద్యార్థి, ట్రిపుల్ ఐటీ విద్యార్థి చనిపోయాడు. ఆ కుటుంబానికి భరోసా ఎవరు?
ఒక గిరిజన బిడ్డ IIITలో చచ్చిపోతే ఆ కుటుంబానికి అండెవరు? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? విద్యాశాఖ ఫెయిల్యూర్ కాదా? ఒక బిడ్డ ఎలా చనిపోయాడు అనేది ఎప్పుడు మీరు చెప్తారు? చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఎలా న్యాయం జరుగుతుంది? ఈ ప్రభుత్వంలో ఏ వ్యవస్థ నడుస్తుంది? ఇది వాళ్ళ సమాధానం. సరే, కొద్దిగా ఇంకా అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ వచ్చేద్దాం, జనరల్కి వెళ్ళిపోదాం. మొన్న పుష్ప 2 సినిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజాన మోసారనడంలో అతిశయోక్తి అయితే లేదు. మీరు సినిమా చూసారా? చూడలేదండి. ఓకే. మీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, రోజా గారు రివ్యూలో కూడా ఇవ్వడం మొదలు పెట్టేశారు, పుష్ప బాగుందని చెప్పేసి. అలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే చంద్రశేఖర్ గారు కానీ అసలు చూస్తారా? సినిమాలు చూస్తారా? సమయం దొరికినప్పుడు అయితే ఖచ్చితంగా చూస్తా. ఒకటి, మీరు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎలాంటి దుర్మార్గ నిర్బంధ పరిపాలన ఇక్కడ సాగుతుందో ఈ మూవీ విషయంలో కూడా స్పష్టంగా అర్థమైపోయింది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అంబటి రాంబాబు గారు వ్యక్తిగతంగా సినిమాలు చూస్తానని అనేక సందర్భాల్లో వారు చెప్పారు, సినిమా చూశారు. దాన్ని ఆ మీడియా వ్యవస్థలు ఏ విధంగా అయినా ప్రచారం చేయనివ్వండి. రోజా గారు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి వారు కూడా సినిమాలు చూడడం అనేది సహజంగా జరిగేటటువంటి కార్యక్రమం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిలబడ్డటువంటి నాయకుడికి సపోర్ట్గా వచ్చారని అల్లు అర్జున్ గారి మీద ఎంత ద్వేషాన్ని, ఎంత విద్వేషాన్ని రెచ్చగొట్టారో మనం చూసాం. వాళ్ళ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ తన మీద సినిమా చూడొద్దని వాళ్ళకున్నటువంటి వ్యక్తిగత ఛానల్స్ ద్వారా, మాధ్యమాల ద్వారా వాళ్ళు బయటకు చెప్పకపోయినా లోపాయికారికంగా ఎంత డ్యామేజ్ చేశారో మీరు వాటి యొక్క బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని చూస్తే అర్థమవుతుంది. నార్త్ బెల్ట్లో మన రాష్ట్రం కాని రాష్ట్రంలో అద్భుతంగా, ఎక్సలెంట్గా అన్ని పాళ్లలో మంచి సినిమాగా ప్రశంసలు పొందుతున్నటువంటి ఈ సినిమా దేశవ్యాప్తంగా విపరీతమైన కలెక్షన్స్ సాధించింది. మరి మేము కానీ ఒకవేళ మీరు అనుకున్నట్టు భుజాన వేసుకొని ఉంటే, వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు కానీ దాన్ని వ్యతిరేకించకపోయి ఉంటే ఇక్కడ ఇంకా పెద్ద రికార్డులు నమోదవ్వాలి కదా. మరి ఎందుకు కాలేదు? ఒక మంచి సినిమాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఒక మంచి సినిమాని ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది, మేము చేస్తాం. మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసి అండగా నిలబడ్డాడు కాబట్టి తన సినిమాకు చూడకూడదా? బాలకృష్ణ మిమ్మల్ని అమ్మన బూతులు మాట్లాడితే, మీ రక్తం గురించి మాట్లాడితే, కించపరిచేలాగా మాట్లాడితే, మీ కార్యకర్తల్ని తిడుతూ మాట్లాడితే తన సినిమా మాత్రం చూడమంటారా? ఇది ఎలాంటి నీతి, ఇలాంటి ధర్మం? ఇదేనా మీరు నేర్పించేటటువంటి రాజకీయం? మిమ్మల్ని నమ్మి మీతో నడిచేటటువంటి వాళ్ళ మధ్య విద్యాశాలు రెచ్చగొడతారా? ఒక సినిమాని ఇక్కడ కలెక్షన్స్ పడిపోవడానికి మీరు కారణం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఏ చెట్టు మీద కూర్చున్నారో ఆ చెట్టును నరికేటటువంటి ప్రయత్నం, ఏ చెట్టు మీద ద్వారా ఎదిగాడో అదే చెట్టుని నరికేటటువంటి ప్రయత్నం, ఇది తీవ్రమైనటువంటి చర్యగా దీన్ని పరిగణించాలి. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ బతికితే 10 మంది బతుకుతారు. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని అందరూ ఆదరించాలి. ఆదరిస్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నిలబడుతుంది, బతుకుతుంది. ఇవాళ చాలా కాంపిటేటివ్ వ్యాపారంగా మారిపోయింది. వచ్చినటువంటి సినిమా ఒక 20-30 రోజుల్లోనే థియేటర్ల నుంచి బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈ 20-30 రోజులు ఒక మంచి సినిమా మీద కూడా వ్యతిరేకంగా మీరు ఒక ప్రచారాన్ని లేపి ఒక పార్టీకి అంటగట్టి దాన్ని డ్యామేజ్ చేయడం అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కాదా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం కాదా? ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి, ఆ కింద స్థాయిలో వ్యక్తులు కానీ ఎవరన్నా అలా చేస్తుంటే బయటకు వచ్చి బాహాటంగా చెప్పాలి, వాళ్ళ శ్రేణులకు పిలిపివ్వాలి, ఈ సినిమా బాగుంది చూడండి అని చెప్పాలి, ఎవరిని వ్యతిరేకంగా ప్రచారం చేయొద్దని చెప్పాలి. కానీ చెప్పాడా? ఎవరన్నా చెప్పారా? వీళ్ళు ఎవరన్నా? సో ఎందుకు చేశారు ఇలా? ఒక వ్యక్తిని ఎదగటం ఇష్టం లేక, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కన్నా ఇవాళ ఎన్నో రెట్లు ఎదిగిపోయాడు అల్లు అర్జున్. వెదిగాడు కాబట్టే తన్ని తుంచే ప్రయత్నం చేస్తున్నారు. మొక్కై వంగనది మానై వంగదు. ఇవాళ మానైపోయాడు అల్లు అర్జున్. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆ సినిమా రికార్డ్స్ పెడుతుంది. నువ్వు చేయగలిగితే తెలుగులో కొంత డ్యామేజ్ చేయగలిగాడేమో,
మిగిలిన భాషల్లో ఎవరు పట్టించుకోలేదే వీళ్ళ మాటల్ని. సో కాబట్టి ఆ సినిమా బ్రహ్మాండమైన రికార్డ్స్ని పెడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మంచి సినిమా వచ్చినా సపోర్ట్ చేస్తుంది. మొన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ మేము రివ్యూకి వెళ్ళినప్పుడు కానీ అన్నది మాట ఏంటంటే 2 రాష్ట్రాల్లో కూడా టికెట్స్ ప్రైసెస్ చాలా హైగా ఉన్నాయి, సామాన్యుడు చూడలేడు. ఇలాంటి మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్. టికెట్ రేట్లకు ఒక ప్యాటర్న్ ఒక సెట్ చేసేసారు. ఇంత మించి దాటి ఉండకూడదు, సామాన్యుడికి కూడా మంచి వినోదాన్ని అందించాలనే భావంతో ఆయన అలా చేశారు. బట్ ఈరోజు టికెట్ ప్రైస్లు 1000-2000 వెళ్ళిపోయేస్తే మేము చూడలేమనే వర్షం అనిపించింది. మీరు అన్నట్లే భారీ రికార్డులు కొడితే ఈ టికెట్ రేట్లతో ఆ భారీ రికార్డులు కొట్టగలిగేదా? అంటే వైసీపీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ నెగిటివ్ ప్రచారం కానీ లేకపోతే చరిత్రని తిరగరాసేది. ఈ రికార్డ్స్ని ఎవరు కొట్టగలిగే వాళ్ళు కాదు. ఎందుకంటే ఒక సినిమాకి ఇంత పాజిటివ్గా ఈ దశాబ్దంలో నేను చూడలేదు. అంత పాజిటివ్గా అన్ని మీడియా వ్యవస్థల్లో వచ్చాయి. ఎవరైతే తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్ళు కూడా, చాలామంది బాలీవుడ్ ప్రముఖులు కూడా దీని మీద రివ్యూస్ అవుట్ ఆఫ్ 5 ఇచ్చారు. సో అంత మంచి రేటింగ్స్ ఇచ్చారు. అట్లా ఎప్పుడు జరగలే. ఈవెన్ బాహుబలికి కూడా జరగలేదు. బాహుబలిలో కూడా ఇంత పాజిటివ్ టాక్ రాలేదు. మీరు కానీ ఒకసారి ఆ మూవీకి సంబంధించినటువంటి బుక్ మై షోలోకి వెళ్ళి కానీ చూస్తే వీళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్స్ సినిమా చూడకుండానే నెగిటివ్ ర్యాంకింగ్స్ ఇచ్చారు, దానికి రేటింగ్స్ ఇచ్చారు, నెగిటివ్ రేటింగ్స్ ఇచ్చారు. అంటే ఇంత వివక్ష. అధికారం అంటే కొందరి కోసమే, అందరి కోసం కాదనేటటువంటి వ్యవహారం వాళ్ళది, ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది తీవ్రమైనటువంటి చర్యగా పరిగణించాలి ప్రతి ఒక్కరు. ఇది ఒక చిన్నపాటి కార్యక్రమం కాదు. ఇది వ్యవస్థల్ని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం. కొంతమంది పెత్తందారుల చేతిలోకి ఈ వ్యవస్థను మొత్తాన్ని నెట్టివేసేటటువంటి కార్యక్రమం. ఒక పార్టీ కోసం పూర్తిగా ఒక 50% ఆఫ్ ద పీపుల్ని వంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తగదు అని చెప్తున్నాం. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నేను చిరంజీవి గారి సినిమాలు చూసేవాడిని బాగా. బాగా ఇష్టమైన సినిమా వాటిలో? నేను స్వయం కృషి అంటే నాకు చాలా ఇష్టం. మీ ఫ్యామిలీ మెంబర్స్కి? వాళ్ళ సినిమాలు చూడరు ఎక్కువ. మీ పిల్లలు కానీ చూడరు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేము ఒక సాధారణమైనటువంటి కాంట్రాక్టర్. మా ఫాదర్ ఒక చిన్నపాటి కాంట్రాక్టర్. నేను బీటెక్ చేశాను, సివిల్ చేశాను. మా బ్రదర్ ఇంజనీరింగ్ చేశారు, మెకానికల్ ఇంజనీరింగ్. సో సింపుల్గా అంతే. గేమ్స్ ఆడతారా సార్? గేమ్స్ అంటే క్రికెట్ కానీ వాలీబాల్? నేను ఆడతాను, క్రికెట్ ఆడతాను. జగన్ గారు బాగా బాస్కెట్బాల్ ఆడతారు. బాస్కెట్బాల్, వాలీబాల్ తెలియదు. సో జగన్ గారితో మీరు క్లోజ్గా ట్రావెల్ అవ్వలేదు? అంటే చాలా క్లోజ్గా ట్రావెల్ అవుతాం. ఇప్పుడు ఏదైనా రాజకీయాలు మాత్రమే చేయాలి తప్ప పర్సనల్ లైఫ్లోకి ఎలా వెళ్తాం? అన్న అనుకుంటే చాలా దగ్గరగా ఉంటున్నారు. ప్రతి ప్రెస్ మీట్లో మేము కూడా చూస్తున్నాం. చంద్రశేఖర్ అన్న అంటున్నారు, పక్కన మీరు ఉంటున్నారు. అంటే ఓన్లీ పొలిటికల్ బౌండరీలోనే ఉంటారు, కొద్దిగా ముందుకు వెళ్ళరు. 100% నాకున్నటువంటి కొన్ని లిమిట్స్ ఉంటాయి, వాటిలోనే ఉంటాను నేను. అంటే ఇక్కడ మళ్ళీ వేరే రకంగా తీసుకెళ్తారు మళ్ళీ దీన్ని కూడా. అంటే ఆ క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీలో కొంతమంది రానివ్వరు, వేరే ఎమ్మెల్యేలు. మీరే అంటున్నారు కదా, ఎక్కడున్నా చంద్రశేఖర్ అని పిలుస్తున్నాడు, చంద్ర అని పిలుస్తున్నాడు అని మీరే అంటున్నారుగా. అంత చనువు నాకున్నప్పుడు నేను ఇంకొకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మేము జగన్ గారి లైవ్ వచ్చినప్పుడు సో అన్ని ఛానల్స్ లాగా మేము క్యారీ చేసుకోవడం జరిగింది. పక్కనే వెంటనే మీరే ఉంటారు ఇటుపక్క లెఫ్ట్ సైడ్లో. సో అలా నేను పక్కనే కూర్చొని ఉంటే వారు పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ స్థానం వారి దగ్గర మాకున్నప్పుడు ఇంకెవరికి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది మాకు? విజయమ్మ గారితో కానీ భారతి గారితో అందరితో బాగుంది. ఓకే. వారు చాలా ఒక మంచి అందరినీ ఆదరించే కుటుంబం. వారి ఇంటికి వెళితే, కడపలో పులివెందుల్లో ఇంటికి వెళితే జగన్ సార్తో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టించి మరీ పంపిస్తారు. అంత ప్రేమగా ఉంటారు జగన్ సార్. సార్ ఈ మధ్య జగన్ గారి సెక్యూరిటీ విషయంలో కొద్దిగా మార్పులు వచ్చినాయి అని చెప్పి జరుగుతుంది. నిజంగా బీపీ ఇవ్వలేదా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ జగన్ గారికి? ఒకటి ఇచ్చారు, పాత వెహికల్ ఇచ్చారు. అది మొరాయించి అనేక చోట్ల ఆగిపోయింది. అదంతా వార్తల్లో కూడా వచ్చింది కదా. ఆయన బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు ప్రతిసారి ఒక వెహికల్ మారుతూ ఉంది. ఒకసారి బ్లాక్ స్టార్, ఒకసారి బ్లాక్ ఫార్చునర్ ఉంటుంది, ఇంకోసారి వైట్ ఫార్చునర్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ప్రాపర్ వెహికల్ ఆయనకి అలాట్ చేయలేదు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెహికల్ చాలా పాతది ఇచ్చారు, అదే కొనసాగుతూ ఉంది ఇప్పుడు. ఓకే. సో ఆయన సొంత వెహికల్లో తిరుగుతున్నారు. జగన్ గారి క్లోజ్ టీంలో ఎవరెవరు ఉన్నారండి? జగన్ గారు అందరం మేము క్లోజ్ లేదు, అలా కాదు. ఏదైనా కీ డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రీవియస్లీ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఉండేవారు. సో ఇప్పుడు ఆయన కొద్దిగా ఏజ్ అయిపోవడమో, కొద్దిగా ఆయన దూరంగా ఉండడమో ఏదో జరుగుతూ ఉంది. ఇప్పుడు క్లోజ్ టీమ్గా ప్రతి మూమెంట్ని, ప్రతి దాన్ని మానిటర్ చేసింది ఎవరు? పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది, అక్కడ చర్చ జరుగుతుంది, దానిలోనే నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే. ఫైనల్గా
ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి నెక్స్ట్ 4 ఇయర్స్లో అంటే జమిలీ రాకపోతే నార్మల్ ఎలక్షన్, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఖచ్చితంగా పెద్ద విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెంలో మరొకసారి నమోదు చేయబోతుంది. పార్టీ పరంగా సార్ రిగార్డింగ్ డెవలప్మెంట్ వర్క్స్ కానీ డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్తా, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులను కానీ నాయకులు కానీ కలుస్తాను. ఖచ్చితంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం. దానికోసమే ఇవాళ పార్టీ కార్యక్రమాల్లో కానీ, పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమాల్లో కానీ పెద్ద ఎత్తున క్యాడర్ని కూడా కలుపుకొని ముందుకు వెళుతున్నాం. అభివృద్ధి జరగాలి, ఏ ప్రభుత్వం చేసినా అభివృద్ధి ఖచ్చితంగా జరగాల్సిందే, ఆకాంక్షించాల్సిందే. ఈ ప్రభుత్వంలో చిన్న చిన్న సమస్యల్ని తీర్చడానికి కూడా 10 సార్లు అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యాన్ని భక్షిస్తూ, గ్రామ సభలకి ఉన్నటువంటి విలువని తగ్గిస్తూ, గ్రామ సభకి నిర్వహించాల్సినటువంటి అధ్యక్షుడి స్థానంలో ఉండవలసినటువంటి వారిని పక్కన పెట్టి, ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి సర్పంచుల్ని పక్కన పెట్టి, గ్రామ తీర్మానాలు లేకుండా గ్రామ వ్యవస్థనే, పంచాయతీరాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క సలహా, ఈ గ్రామ సభల ద్వారా మీకు బలం లేదు కాబట్టి, మీకు గ్రామాలలో సర్పంచులు లేరు కాబట్టి, మీ యొక్క క్యాడర్ని పెంచుకునే దానిలో భాగంగా వచ్చినటువంటి వర్క్స్ని మీరు ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లో పెడుతున్నారో ఇది రాజ్యాంగ వ్యతిరేక విధానం. దీన్ని ఇమీడియట్గా మీరు మార్చుకోవాలి. ఏదైనా డెవలప్మెంట్ అనేది పంచాయతీ వ్యవస్థ ద్వారా జరగాలి. ఆ యొక్క చర్యలు మీరు తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒకవేళ తీసుకోకపోతే పంచాయతీ వ్యవస్థను మీరు అవమానపరిచినట్టు, రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లు అవుతుంది. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మీరు ఎదుగుతున్నట్టుగా కనపడుతుంది. దీన్ని ఇమీడియట్గా మీరు మార్చుకోవాల్సిందిగా నా సలహా. సో ఎర్రగొండపాలెం నియోజకవర్గం కోసం ఏ అధికారినైనా ఎవరినైనా కలుస్తున్నారు, మంత్రులను కలుస్తారు, అందరిని కలుస్తాం, తప్పకుండా కలుస్తాం. కలిస్తే మళ్ళీ చంద్రశేఖర్ గారు మళ్ళీ వాళ్ళతో కలిసారు. ఎవరేమనుకున్నా పర్లా, నా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ యొక్క డెవలప్మెంట్ నాకు ముఖ్యం. నేను జగనన్న సైనికుడిని. జగనన్నతో పాటు అల్లు పెరగకుండా పోరాటం చేసి వైఎస్ఆర్సీపీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరవేయడానికి నిలబడేటటువంటి వ్యక్తిని. ఎవరో కోన్కిస్కా అనుకోవడం వల్ల నాకు వచ్చేటటువంటి నష్టం లేదు. నా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నేను చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మరోసారి ఎర్రగొండపాలెంకి ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటూ, ఇది ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారి వర్షన్. అయితే రానున్న జమిలీ రాబోతుందా లేదంటే వేరే ఎలక్షన్ రాబోతుందా అనేది అందరి మధ్య ఉత్కంఠ అయితే నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు అయితే పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నారని చెప్పి క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.